తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా పెద్ద అయిన తర్వాత నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అవునా? నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. నేను నిన్ను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. నానా ఏంటమ్మా ఏంటి? ఏం లేదురా, ఆలస్యం అయిపోయింది. తిన్నావా? పెట్టే ఫోన్ పెట్టేసి. అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నాక. పెట్టే ఫోను. తిన్నావా లేదో చెప్పరా? నిన్ను చాలా బాగా చూసుకుంటాను, విమానంలో తిప్పుతానమ్మా. మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు నాకు. పెడతాను రా. దగ్గు బాగా ఎక్కువ అవుతుంది నాన్న, కాస్త మందులు మారిస్తే కొంచెం కుదుట పడతారా? ఏం పడతావమ్మా, నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెలలో ఇన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను నిన్ను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అయ్యి నేను రేపు పొద్దున్న చూస్తలే, ముందు నాకు అన్నం పెట్టి ఆకలేస్తుంది. సర్లే సర్లే. ఇటు తిరిగి నాన్న పర్లేదు. అయ్యో నేను కావాలని చేయలేదు నాన్న. దగ్గు దగ్గర నాన్న కూర్చో. కొంచెం తినరా ఒరే. ఇంటర్వ్యూ ఏమైందిరా? అదేంట్రా అలా అరుస్తావు? లేకపోతే ఏంటమ్మా, ఇంటర్వ్యూలో క్యూలో నుంచొని ఆన్సర్లు చెప్పినప్పుడు ఫోన్ చేస్తావేంటి? తినకపోతే చచ్చిపోతానా? అక్కడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటే నీకెన్ని మార్కులు వచ్చాయి, ఏం చదివాయి అని అడగట్లేదమ్మా. నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నావు. చదివించడం చేత కానప్పుడు పిల్లల్ని కనకూడదు. పోయిపోయి నీలాంటి దాని కడుపును పుట్టాను చూడు, నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా. మీ అమ్మ ఎలాంటిదంటే అందరు గొప్పగా చెప్పుకుంటారు, కానీ నన్ను ఎవరిని అడిగితే నాకు అసలు అమ్మ లేదనే చెప్పుకుంటా. గుండెల్లో నొప్పిగా ఉందండి అమ్మా. నాన్నా తలుపు తీయండిరా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసుకో, అవే తగ్గుద్దిలే. పో. మాట్లాడలేకపోతున్నాను నాన్న, నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. నాన్నా పెద్దడా. రే ప్రవీణ్, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా, మా మమ్మీ డాడీ ఇద్దరు వస్తున్నారు. మరి నీకు మీ మమ్మీ డాడీ ఇద్దరు వస్తారా? నాకు మామైనా డాడీ అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మా. నాకు దాంట్లో 200% క్లారిటీ ఉంది. ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు? నాకు బైక్ కావాలి. అదేంట్రా అంత సడన్ గా బైక్ అంటే ఎలా? నా ఫ్రెండ్స్ అందరూ బైక్ లో వస్తున్నారమ్మా, నేను ఒక్కనే బస్సులో వెళ్తున్నా, నన్ను చూసి నవ్వుతున్నారు. ఇప్పటికిప్పుడు బైక్ అంటే నేను ఎక్కడికి వెళ్తానురా? నాకు బైక్ కావాలి అంతే. ఏంటి వీడు రాను రాను ఇలా తయారవుతున్నాడు? అయినా ఈ వయసులో కాలేజీకి బైక్ లో వెళ్ళాలంటే అందరికీ ఒక కలే కదా. వాడి పై చదువుల కోసం దాచిపెట్టిన డబ్బు వాడి సంతోషం కోసమే కదా ఖర్చు పెడుతున్నా. రవి, హే నాకు బైక్ వచ్చింది. ఒరే నన్నరా మీరు ఏడిపించింది, ఇప్పుడు ఉంటదిరా ఒక్కొక్కడికి. ఆగండి రా, వస్తున్నా. జాగ్రత్తగా తోడురా, ఫాస్ట్ గా వెళ్ళకు. ఏంట్రా తాగొచ్చావా? ఫ్రెండ్స్ ఎక్కడికి ఎరుతాయి దానికే కొడదావా? ఈ పాడలవాటు దీనివల్లే మీ నాన్న పోయారు. ఇప్పుడు నువ్వు కూడా ఇంకా నాకెవరుంటారా? నీకో దండము, నీ ప్రేమకో దండము. నేను నీ దగ్గర ఉండనే ఉండను, దూరంగా వెళ్ళి ఎక్కడైనా ఉండ. నేను ఉండను, వెళ్తానా? నేను ఇక్కడ ఉండనే ఉండను. నేను పోతానా పోతానా పోతా. అమ్మా, మీ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయారమ్మా. లేదు, వాడు ఇక్కడే ఉన్నాడు. అది కదుగో అక్కడే ఉన్నాడు. వాడికి వాచుకో.
కొని పెట్టాను రా, ఇది కట్టుకో. అన్నం తినిపించదా అమ్మా? నిద్ర వస్తుందా? పడుకో పడుకో, నా ఒళ్ళో పడుకోదా. నిద్రపో నిద్రపో. నిద్రపోతున్నాడు, మీరు వెళ్ళిపోండి. ఏం లేదు నాన్న, నువ్వు పడుకో. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకూడదు, సరేనా? సరేనా? ఈనాటికి ప్రపంచంలో కలుషితం కానిది అమ్మ ప్రేమ ఒక్కటే. కడుపులో ఉన్నప్పుడు తన్నినా, ఎదిగిన కొడుకు తిట్టినా కడుపులోనే దాచుకుంటుంది. అర్థం చేసుకోలేని పిల్లలున్నారేమో కానీ అపార్థం చేసుకునే తల్లి మాత్రం లేదు. అమ్మా, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చెప్పాను కదా, రేపు ఇంటికి తీసుకొస్తా. సరే, నీ ఇష్టం. చూడ చక్కగా ఉన్నారా, నా దిష్టే తగిలేలా ఉంది. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు? ఆఫ్టర్ మ్యారేజ్. అమ్మా, కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? అబ్బాబ్బాబ్బా, మా మొగుడు పిల్లల మధ్య నువ్వెందుకే? బయటికి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీ ఇల్లా? యాండి యాండి, చూసారా, ఇది మీ అమ్మగారి ఇల్లంట. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావురా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. చెప్పాడుగా నీ కొడుకు, ఇంకా బయలుదేరు. ఇక్కడ ఒక మంచి ఓల్డేజ్ హోమ్ ఉంది, అక్కడికి పంపించేద్దాం, వాళ్ళు మనకన్నా బాగా చూసుకుంటారు. సర్లే, నేనేదో ఒకటి చేస్తా. నేను అమ్మని అమ్మా యుఎస్ వెళ్ళాలని చెప్పాం కదమ్మా. ఏంట్రా కన్నా, ఏమన్నా? అదిరా, నాకు సరిగ్గా వినపడలేదు, మళ్ళీ ఒకసారి చెప్పు. అది ఓల్డేజ్ హోమ్. నన్ను ఓల్డేజ్ హోమ్ కా? కన్నా, నీకోసం ఓల్డేజ్ హోమ్కి ఏంట్రా? నా ప్రాణాలు ఇచ్చి వెళ్ళమన్నా వెళ్తానుగా. సరే, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి, నేను ఎక్కడున్నా ఆనందిస్తాను, సరేనా? అమ్మా, లగేజ్ సర్దమంటావా? అయ్యో వద్దు కన్నా, వద్దు, నేను నేను నీకు సర్దుకుంటానులే, ఓకేనా? నువ్వే పంచు. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడియారదా. అమ్మా అమ్మా, లేమ్మా అమ్మా. నేనే చంపేశాను, చనిపోయింది. నేను ఫోన్ తీసుంటే నువ్వు ప్రాణాలతో ఉండేదాన్ని. నేను కావాలి చేయలేదమ్మా.
అమ్మంటే బొమ్మ కాదు, అవసరం తీరక స్టోర్ రూమ్లోనో ఓల్డేజ్ హోమ్లోనో పడేయడానికి. అమ్మంటే ఏ రూపంలో కూడా రుణం తీర్చుకోలేని కనిపించే దైవం అమ్మ. అమ్మని ఓల్డేజ్ హోమ్లో పెట్టి మనం తీర్థయాత్రకు వెళ్తాం, అంతకంటే వేరుతనం ఇంకోటి ఉంటుందా? దేవుళ్ళే చెప్పారు కదా, అమ్మ చూపించినంత ప్రేమ మాలో ఏ దేవుడు చూపించలేడని. ఇంట్లో ఉన్న అమ్మతో మాట్లాడకుండా దేవుడి గదిలో ఉన్న బొమ్మలకు దండం పెడతాం. అన్ని చోట్ల మేము ఉండలేక అమ్మని సృష్టించామని వాళ్ళు చెప్తుంటే, నిజానికి పిల్లలంటే ప్రపంచంలో అమ్మకున్నంత ఇష్టం ఎవ్వరికీ ఉండదు, అమ్మకున్నంత కోపం ఎవ్వరికీ ఉండదు, అమ్మకున్నంత ప్రేమ ఎవ్వరికీ ఉండదు, అమ్మకున్నంత బాధ్యత ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడు మన గురించి ఆలోచించే మరో ప్రాణం అమ్మ ఒక్కటే. ఒక్కసారి మనం ఏం చేయకపోయినా కేవలం మన చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిద్దాం. నిజంగా అమ్మ అంటే మరపురానిది ఇంకా చాలా ఉన్నాయి. నేను చూసి చదువుతున్నా, జీవితంలో మొదటి తప్పటడుగు వేసినప్పటి నుంచి కష్టం వచ్చిన ప్రతిసారి మన వెన్నంటి ఉండి నడిపించే మొదటి గురువు ఆశ, ప్రోత్సాహం. చక్కగా వీళ్ళని చాలా చక్కగా చూసుకుంటున్నందుకు ఇంకా మీ యొక్క